Hello and welcome to CSB IAS Academy. In this video lecture, we are going to discuss about India's balance of payments. So first balance of payments ante enti, అందులో ఉన్న మూడు అకౌంట్స్ ఏంటి. సో దీంతో పాటు మనం ఈ వీడియో లెక్చర్లో ఎక్కువగా ఫోకస్ కరెంట్ అకౌంట్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా BOPలోని కరెంట్ అకౌంట్ పార్ట్ మీద మనం ఎంఫసిస్ చేయబోతున్నాం ఈ వీడియో లెక్చర్లో. ఓకేనా? సో అసలు ఎందుకు ఈ టాపిక్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది చూసే ముందు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్ లేదా కొంత బేసిక్ అండర్స్టాండింగ్ చూసి ఆ తర్వాత విల్ గో ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి లేదా సింపుల్గా BOP అంటే ఏంటి? సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇచ్చిన డెఫినేషన్ నేను ఇక్కడ కోట్ చేయడం జరిగింది. సో IMF defines BOP as a statistical statement that summarizes economic transactions between residents and non-residents during a specific time period, usually a financial year. సో అంటే అర్థం ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో రెసిడెంట్స్కి నాన్ రెసిడెంట్స్కి మధ్య జరిగిన ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని నమోదు చేసే లేదా రికార్డ్ చేసే ఒక స్టాటిస్టికల్ స్టేట్మెంట్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఓకే, సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇండియా అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో వాటిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం లేదా వేరే దేశాల నుంచి సర్వీసెస్ లేదా గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లైక్ వైజ్ మన దేశస్తులు వేరే దేశాల్లోని కంపెనీల కోసం అని పనిచేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి శాలరీల రూపంలో లేదా కంపెన్సేషన్ రూపంలో డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా వేరే దేశాల వాళ్ళు మన దేశంలోని కంపెనీల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి మన దేశంలోని కంపెనీలు శాలరీలు చెల్లిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేరే దేశాల్లో ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని ఇక్కడ ఉన్న బంధువులకి పేరెంట్స్ కోసం పంపిస్తూ ఉంటారు, రెమిటెన్సెస్ అంటాం. అదేవిధంగా మన దేశంలో ఉంటూ పనిచేస్తున్న విదేశీయులు వాళ్ళ దేశానికి రెమిటెన్సెస్ పంపిస్తూ ఉంటారు. సో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశంలో కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ. అదేవిధంగా వేరే దేశాల కంపెనీలో మన దేశస్తులు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. సో ఈ రూపాల్లో డబ్బులు అనేవి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తూ ఉంటాయి లేదా వేరొక దేశం నుంచి మన దేశానికి వస్తూ ఉంటాయి. సో ఇలా డబ్బు రావడం లేదా డబ్బు వెళ్ళిపోవడం, ఒక దేశం లోపలికి డబ్బు రావడం లేదా డబ్బు ప్రవాహం లేదా ఒక దేశం నుంచి బయటకు డబ్బు ప్రవాహం. సో ఇన్ఫ్లో ఆఫ్ మనీస్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ మనీస్. సో ఒక ఏడాది కాలానికి గనక ఇలా జరిగే ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని ఈ ట్రాన్సాక్షన్స్ని గనక మనం నమోదు చేస్తే అలా నమోదు చేసిన ఒక స్టాటిస్టికల్ స్టేట్మెంట్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద సింపుల్ డెఫినిషన్. మనం ఎక్స్టర్నల్ సెక్టార్లో భాగంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని చూస్తూ ఉంటాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఎస్పెషల్లీ ఒక దేశం వెలుపలికి వెళ్ళిపోయే మనీ అండ్ ఒక దేశం లోపలికి వచ్చే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని, సో సింపుల్గా చెప్పాలంటే రెసిడెంట్స్కి నాన్ రెసిడెంట్స్కి మధ్య జరిగే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని ఒక పర్టిక్యులర్ లేదా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్కి, అది కూడా యూజువల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి కనుక నమోదు చేస్తే అలా నమోదు చేసిన స్టాటిస్టికల్ స్టేట్మెంట్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏ అకౌంట్స్ ఉంటాయి? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని, మనం ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ 3 అకౌంట్ల కింద క్లాసిఫై చేస్తారు లేదా 3 అకౌంట్ల కింద రికార్డ్ చేస్తారు. సో ఆ 3 అకౌంట్లు వచ్చేసి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్. ఓకేనా? దిస్ 3-fold క్లాసిఫికేషన్ ఈస్ గివెన్ బై IMF. సో IMF ఇచ్చిన క్లాసిఫికేషన్ ఇది 3-fold క్లాసిఫికేషన్. 3 అకౌంట్ల కింద క్లాసిఫికేషన్ అనేది IMF ఇచ్చిన క్లాసిఫికేషన్. మన RBI కూడా ఇదే క్లాసిఫికేషన్ని ఫాలో అవుతుంది. కాకపోతే మనం యూజువల్గా టెక్స్ట్ బుక్స్లో చూసే క్లాసిఫికేషన్ మాత్రం 2-fold క్లాసిఫికేషన్. కేవలం 2 అకౌంట్ల కింద మాత్రమే చూస్తాం మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో అయితే ఫస్ట్ మనం ఈ 3-fold క్లాసిఫికేషన్ చూద్దాం. సో 3-fold క్లాసిఫికేషన్లో ఫస్ట్ కరెంట్ అకౌంట్లో ఏ అంశాలని లేదా ఏ ట్రాన్సాక్షన్స్ నమోదు చేస్తారు అంటే గూడ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అదేవిధంగా సర్వీసెస్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ప్రైమరీ ఇన్కమ్కి సంబంధించిన అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో, సెకండరీ ఇన్కమ్కి సంబంధించిన అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో. ఈ 4 అంశాలకి సంబంధించిన లేదా ఈ 4 హెడ్డింగ్స్ కింద జరిగే ట్రాన్సాక్షన్స్ని కరెంట్ అకౌంట్లో మనం నమోదు చేస్తూ ఉంటాం. సో గూడ్స్నే మర్చెండైజ్ అని కూడా అంటాం. సో దీస్ ఆర్ టాంజిబుల్
సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ లేదా ఇన్విజిబుల్, ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్, ఈ నాలుగింటిని కరెంట్ అకౌంట్లో భాగంగా నమోదు చేస్తాము. ఓకేనా. సో రెండోది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు నాన్ ప్రొడ్యూస్డ్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఫిక్స్డ్ అసెట్స్. సో మనం ల్యాండ్ని, బిల్డింగ్స్ని, ఇలాంటి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం, స్థిరాస్తులు అంటాం. సో అలాంటి ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మనం క్యాపిటల్ అకౌంట్లో నమోదు చేస్తుంటాం. ఓకేనా. క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్. ఇమాజిన్ మన దేశస్థుడు లేదా ఇండియన్ రెసిడెంట్ ఒక ఆయన అమెరికాలో ఒక ల్యాండ్ని పర్చేజ్ చేశాడు అనుకుందాం. ఓకేనా. అందుకు గాను అతను అమెరికాలో ఆ ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశాడో ఆయనకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సో దేర్ ఈజ్ అవుట్ ఫ్లో ఆఫ్ మనీ ఇంటూ అమెరికా. మన దేశం నుంచి డబ్బు అమెరికాలోకి వెళ్తుంది. అలా కాకుండా సో ఒక మన ఇండియన్కి అమెరికాలో ఉన్న స్థలాన్ని వేరొక అమెరికన్ నేషనల్కి అమ్మేశాడు అనుకుందాం. సో అలా అమ్మేసినందుకు గాను ఆ అమెరికన్ నేషనల్ మన ఇండియన్కి డబ్బులు చెల్లిస్తాడు. సో ఆ రూపంలో డబ్బు మన దేశంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ క్యాపిటల్ అసెట్ లేదా ఈ ల్యాండ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, డబ్బు బయటికి వెళ్ళడం లేదా లోపలికి రావడం, ఈ ట్రాన్సాక్షన్స్ని కనుక నమోదు చేస్తే అలా నమోదు చేసే అకౌంట్ని క్యాపిటల్ అకౌంట్ అంటాం. సో నాన్ ప్రొడ్యూస్డ్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని క్యాపిటల్ అకౌంట్లో నమోదు చేస్తాం. ఇకపోతే ఫినాన్షియల్ అకౌంట్లో పేరులో ఉన్నట్లుగానే ఫినాన్షియల్ అసెట్స్. సో ఫినాన్షియల్ అసెట్స్ అనే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లేదా ఫినాన్షియల్ లయబిలిటీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఈ అకౌంట్లో నమోదు చేస్తాం. సో ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఫినాన్షియల్ లయబిలిటీస్ అంటే ఏంటి? స్టాక్స్, షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, డిపాజిటరీ రిసీట్స్. ఓకే. ఇలాంటివన్నీ కూడా ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఫినాన్షియల్ లయబిలిటీస్. ఎఫ్డిఐల రూపంలో కానీ, ఎఫ్ఐఐల రూపంలో కానీ, లేదా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కానీ దేశాల మధ్య జరిగే డబ్బు ప్రవాహాన్ని, అదేవిధంగా అప్పు రూపంలో ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ తీసుకునే అప్పు రూపంలో కానీ, లేదా కంపెనీల మధ్య జరిగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ల రూపంలో జరిగే క్యాపిటల్ ప్రవాహాన్ని కానీ మనం ఫైనాన్షియల్ అకౌంట్లో నమోదు చేస్తూ ఉంటాం. సో అందుకే మీరు గమనిస్తే ఎఫ్డిఐలు, సో ఆ ఎఫ్డిఐలు కూడా ఈక్విటీలో పెట్టుబడులు కావచ్చు, డెట్లో పెట్టుబడి కావచ్చు. ఈక్విటీ అంటే షేర్లలో, స్టాక్స్లో పెట్టే పెట్టుబడిని ఈక్విటీ అంటాం. సో ఈక్విటీ మీద మనకి డివిడెంట్ లభిస్తూ ఉంటుంది. అలా కాకుండా బాండ్లలో, డిబెంచర్లో పెట్టుబడులు పెడితే దాన్ని డెట్ అంటాం ఆర్ డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో దీని మీద మనకి ఇంట్రెస్ట్ లభిస్తుంది. సో డెట్లో కనుక పెట్టుబడులు పెడితే మనం క్రెడిటార్ అవుతాం. అలా కాకుండా ఈక్విటీలో పెట్టుబడి పెడితే మనం షేర్ హోల్డర్ అవుతాం. ఓకేనా. సో అంతేకాకుండా ఆ తర్వాత లోన్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే మన దేశానికి అవసరమైన సహాయం, క్యాపిటల్ సహాయాన్ని వేరే దేశాలు చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటాం. అలాగే వేరే దేశానికి మనం సహాయం చేస్తే దాన్ని కూడా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటాం. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, కమర్షియల్ అనేది కంపెనీస్ని డినోట్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు వేరే దేశాల నుంచి సేకరించే రుణాలని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం. సో వాటిని బ్యాంకింగ్కి అవసరమైన క్యాపిటల్ని వేరే దేశాల నుంచి సేకరిస్తే దాన్ని బ్యాంకింగ్ క్యాపిటల్ అంటాం. అలాగే ఎన్బిఎఫ్సి అకౌంట్లని మీరు వినే ఉంటారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎఫ్సిఎన్ఆర్బి అంటాం. ఐ బెగ్ యువర్ పార్డన్, ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్స్ అంటాం. సో ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్లను కూడా మనం క్యాపిటల్ అకౌంట్ కిందనే డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇలా క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫినాన్షియల్ అకౌంట్ అని చెప్పేసి 3 అకౌంట్లని ఐఎంఎఫ్ మనకి 3-fold క్లాసిఫికేషన్ కింద ఇస్తుంది. బట్ మనం ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అనే 2-fold క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆల్మోస్ట్ పైన ఉన్నది కింద ఉంటుంది. పైన క్యాపిటల్ అకౌంట్, ఫినాన్షియల్ అకౌంట్గా ఉన్నదాన్నే కలిపేసి క్యాపిటల్ అకౌంట్ కింద పరిగణిస్తాం. కరెంట్ అకౌంట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మర్చెంటైజ్ లేదా గూడ్స్, సో టాంజిబుల్ ప్రోడక్ట్స్ అన్ని మర్చెండైజ్ కింద వాటి యొక్క ఎక్స్పోర్ట్ని, ఇంపోర్ట్ని ఇక్కడ నమోదు చేస్తాం. అండ్ ఇన్విజిబుల్స్ కింద సర్వీసెస్. సో సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఆల్సో. సో ఇందులో ట్రావెల్, ట్రాన్స్పోర్ట్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద నమోదు చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. సో ఈ ట్రాన్స్ఫర్స్నే సెకండరీ ఇన్కమ్ అంటాం పైన మనం. సో సెకండరీ ఇన్కమ్ అంటే సో ఇందులో 2 వస్తాయి, అఫీషియల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్. సో అఫీషియల్ ట్రాన్స్ఫర్స్ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే ట్రాన్స్ఫర్స్. సో మీరు కనుక ఫారిన్ ఎయిడ్,
సో ఒక గవర్నమెంట్ యుఎస్ ఇండియాకి ఫారెన్ ఎయిడ్ ఇచ్చింది అనుకుందాం, యుఎస్ ఇండియాకి ఒక గ్రాంట్ ఇచ్చింది అనుకుందాం. సో గ్రాంట్స్ ఆర్ యూనిలాటరల్ ట్రాన్స్ఫర్స్, అంటే వాటిని మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఊరికే మన మీద దయతో యుఎస్ గవర్నమెంట్ మనకి ఇస్తోంది. ఓకేనా. సో అలా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే ట్రాన్స్ఫర్స్ని అఫీషియల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. అలా కాకుండా ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, సో మనం ఇందాకే చెప్పుకున్నట్టు మన ఇండియన్ వేరే దేశంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అతనికి ఆ దేశంలో శాలరీస్ వస్తున్నాయి. ఆ శాలరీలో కొంత మొత్తాన్ని అతను ఈ దేశంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ పంపించాడు అనుకుందాం. సో దోస్ ఆర్ ఆల్సో యూనిలాటరల్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పని చేయకుండానే వేరే దేశం నుంచి వాళ్ళకి డబ్బు వస్తుంది. ఓకేనా. సో అలాంటి ట్రాన్స్ఫర్స్నే రెమిటెన్సెస్ అంటాం మనం. సో వాటినే ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అని కూడా అంటాం. ఓకేనా. సో మామూలుగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కింద వాటిని ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో దీన్నే సెకండరీ ఇన్కమ్ అంటాం. సో నెక్స్ట్ ప్రైమరీ ఇన్కమ్. సో ప్రైమరీ ఇన్కమ్ని రెండు రకాలుగా చూస్తాం మనం. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, రెండు కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటే సో మన దేశస్తులు వేరే దేశాల యొక్క కంపెనీల్లో స్టాక్స్లో కానీ, షేర్స్లో కానీ, డెట్ బాండ్స్లో కానీ, డిబెంచర్స్లో కానీ పెట్టుబడులు పెట్టారనుకోండి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్గా ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ లభిస్తుంది. సో అలా ఇన్వెస్ట్మెంట్ మీద లభించే రిటర్న్నే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటాం. సో ఇది ప్రైమరీ ఇన్కమ్ కింద క్లాసిఫై చేయబడుతుంది. అంతేకాకుండా మన దేశస్తులు అమెరికాలో ఉన్న కంపెనీల కోసం అవుట్సోర్సింగ్ రూపంలో పనిచేస్తున్నారు అనుకుందాం. సో వీళ్ళు చేసిన పనికి గాను, ఓకే, వీళ్ళు రెండర్ చేసిన సర్వీస్కి గాను ఆ దేశం నుంచి వీళ్ళకి శాలరీ రూపంలో కంపెన్సేషన్ టు ఎంప్లాయీ అంటాం. సో కంపెన్సేషన్ రూపంలో డబ్బు వస్తుంది. సో దాన్ని కూడా ప్రైమరీ ఇన్కమ్ అనే అంటాం. సో మీరు కనుక కరెంట్ అకౌంట్ని గమనిస్తే 4 కాంపోనెంట్స్ ఉంటాయి: మర్చండైజ్, గూడ్స్, ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. సో మీరు ఇక్కడ గమనించండి, ఈ చార్ట్ రైట్ సైడ్ మీకు గమనిస్తున్న మీరు ఒక చార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఇండియాకి సంబంధించిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క చార్ట్ ఇది. సో ఇందులో మనం ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, కరెంట్ అకౌంట్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో కరెంట్ అకౌంట్లో ఇందాక చెప్పినట్టు 4 కాంపోనెంట్స్ ఉంటాయి: గూడ్స్, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. ఓకేనా. సో గూడ్స్లో మనం ట్రెడిషనల్గా వీఆర్ ఇన్ డెఫిసిట్. సో ట్రెడిషనల్గా మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. గత 30 ఏళ్ళుగా గూడ్స్కు సంబంధించి మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. ఓకేనా. సో రెండో విషయం ఏంటి అంటే సర్వీసెస్లో మాత్రం మనం సర్ప్లస్గా ఉంటూ వస్తున్నాం. సో గత కొన్నేళ్లుగా మనం సర్వీసెస్ పరంగా సర్ప్లస్లో ఉంటూ వస్తున్నాం. ప్రైమరీ ఇన్కమ్ విషయంలో కూడా మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. ఓకేనా. ప్రైమరీ ఇన్కంలో కూడా మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. సెకండరీ ఇన్కంలో సర్ప్లస్లో ఉంటూ వస్తున్నాం. రెమిటెన్సెస్ రూపంలో మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇండియాకి. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఏదైతే ఉందో ఈ అంకెల ముందు, సో ఈ మైనస్ అనేది డెఫిసిట్ని ఇండికేట్ చేస్తుంది. సో మైనస్ లేకుండా ఉంటే సర్ప్లస్లో ఉన్నట్లు. ఓకేనా. మైనస్ అనేది డెఫిసిట్ని ఇండికేట్ చేస్తుంది. గూడ్స్ అనేది మైనస్లో ఉంది అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ అనేది లేదా వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది మన ఇంపోర్ట్ చేసుకుంటున్న వాల్యూ ఆఫ్ గూడ్స్ కంటే చాలా తక్కువ. ఓకేనా. ఇంపోర్ట్స్తో కంపేర్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటూ వస్తున్నాయి. అందుకనే మనం గూడ్స్ విషయంలో డెఫిసిట్లో ఉంటున్నాం. కానీ సర్వీసెస్ విషయంలో మాత్రం మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకని సర్వీసెస్లో మనం సర్ప్లస్లో ఉంటూ వస్తున్నాం. ప్రైమరీ ఇన్కంలో కూడా మనం డెఫిసిట్లో ఉంటున్నాం. అంటే మన దేశంలో ఎక్కువ ఎఫ్డిఐలు, ఎఫ్ఐఐలు వస్తూ ఉన్నాయి. అందుకోసమని మనం ఎక్కువ డివిడెంట్లు లేదా ఇంట్రెస్ట్ని మనం విదేశస్తులకు చెల్లిస్తున్నాం వెన్ కంపేర్ టు మన ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చే రిటర్న్స్. సో మన రిటర్న్స్ కంటే మనం విదేశస్తులకి ఇంట్రెస్ట్ రూపంలో కానీ డివిడెంట్ రూపంలో కానీ చెల్లిస్తున్న ఇన్కమే ఎక్కువ. అందుకని చెప్పేసి మనం ప్రైమరీ ఇన్కంలో కూడా నెగిటివ్లో ఉంటున్నాం, డెఫిసిట్లో ఉంటున్నాం. సెకండరీ ఇన్కమ్ మాత్రం మనం సర్ప్లస్లో ఉంటున్నాం. సో సెకండరీ ఇన్కంలో మనం ఇందాకే చెప్పినట్లు రెమిటెన్సెస్. సో మన దేశస్తులు వేరే దేశాల్లో సంపాదిస్తూ ఇక్కడున్న కుటుంబ సభ్యులకు పంపించే వాటినే రెమిటెన్సెస్ అంటాం లేదా ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో ఆ విషయంలో మాత్రం మనం సర్ప్లస్లో ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనం నెట్ రిజల్ట్ చూద్దాం. సో ఈ నెట్ రిజల్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కమ్ డెఫిసిట్, సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కమ్ సర్ప్లస్. కాకపోతే ఈ గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కంలో ఉన్న డెఫిసిట్ సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కంలో ఉన్న డెఫిసిట్ సర్ప్లస్ కంటే చాలా ఎక్కువ. ఓకేనా. అందుచేత నెట్ రిజల్ట్ ఏంటి, ఈ కరెంట్ అకౌంట్ల నెట్ రిజల్ట్ ఏంటి అంటే డెఫిసిట్.
ఓకేనా. కరెంట్ అకౌంట్లో నెట్ రిజల్ట్ అనేది డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం మనము. ఓకేనా. సో మీరు అదే విషయాన్ని ఇక్కడ గ్రాఫ్ల రూపంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గ్రాఫ్లో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు బ్రాడ్ కంపోజిషన్ ఆఫ్ అవర్ కరెంట్ అకౌంట్. మన కరెంట్ అకౌంట్ యొక్క బ్రాడ్ కంపోజిషన్. ఇందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. 4 కాంపోనెంట్స్. మీరు పైన గమనిస్తున్న ఈ సాఫ్రన్ కలర్ బార్స్ వచ్చేసి సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కమ్లో మనకున్న సర్ప్లస్ని డినోట్ చేస్తున్నాయి. ఓకేనా. సర్వీసెస్ని సెకండరీ ఇన్కమ్ని కలిపి చూపిస్తున్నాయి ఈ బార్స్. ఓకేనా. కింద ఉన్నాయి మాత్రం గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కమ్లో మనకున్న డెఫిసిట్ని చూపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్ అనేది 0. ఓకేనా. 0కి పైన ఉంటే సర్ప్లస్, 0కి కింద ఉంటే డెఫిసిట్, మైనస్లో ఉంది కాబట్టి. ఓకేనా. సో మీరు ఈ బార్స్ని అబ్జర్వ్ చేయండి, సైజ్ ఆఫ్ ద బార్స్. సో ఈ బార్స్ యొక్క సైజు లేదా లెంత్ అనేది ఈ బార్స్ యొక్క సైజ్ కంటే తక్కువ ఉంటూ వస్తుంది. అంటే అర్థం ఏంటి, మన డెఫిసిట్ అనేది సర్ప్లస్తో పోలిస్తే తక్కువగా ఉంటూ వస్తుంది. సో అవర్ సర్ప్లస్ ఇన్ సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కమ్ could not balance the deficit in our goods and primary income. సో మన గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కమ్లో వచ్చే డెఫిసిట్ని మన సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కమ్లో వస్తున్న సర్ప్లస్ అనేది బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అండ్ ద నెట్ రిజల్ట్ ఈజ్ డెఫిసిట్. ఓకేనా. కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లో ఉంటూ వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1992 నుంచి అంటే గత 30 ఏండ్లకి సంబంధించిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ట్రేడ్ డెఫిసిట్. సో ట్రేడ్ అంటే కేవలం 2 అంశాలనే పరిగణిస్తాం. సో ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ఓకేనా. సో దాన్ని కూడా చూద్దాం. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రమే మనం ట్రేడ్ కింద చూస్తాం. సో గూడ్స్ విషయంలో డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. అంటే గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేసేది చాలా ఎక్కువ. ఓకేనా. అంతేకాకుండా సర్వీసెస్ విషయంలో మాత్రం మనం సర్ప్లస్లో ఉంటూ వస్తున్నాం. అండ్ ద నెట్ రిజల్ట్ ఇన్ ట్రేడ్ ఈజ్ డెఫిసిట్. సో ఈ రెండింటి కారణంగా నెట్ రిజల్ట్ వచ్చేసి మనం ట్రేడ్లో ఎప్పుడు డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. ఓకేనా. సో మీరు అదే విషయాన్ని ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గ్రాఫ్ను చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ని. సో లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ని ఇందులో ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇది ట్రేడ్ ఇన్ గూడ్స్. సో గూడ్స్లో ఉన్న ట్రేడ్. ఓకేనా. సో ఇది పైన ఉన్న రెడ్ కలర్ బార్స్ వచ్చేసి ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సో సర్వీసెస్లో మనకున్న సర్ప్లస్. సర్వీసెస్లో మనకున్న సర్ప్లస్ ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ డెఫిసిట్ ఇన్ అవర్ గూడ్స్. మన గూడ్స్ విషయంలో ఉన్న డెఫిసిట్లో పోలిస్తే సర్వీసెస్లో ఉన్న సర్ప్లస్ అనేది సగానికి మాత్రమే సమానం అవుతుంది. అండ్ ద నెట్ రిజల్ట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్. మనం ట్రెడిషనల్గా హిస్టారికల్గా ట్రేడ్ విషయంలో డెఫిసిట్ని నమోదు చేస్తూ ఉన్నాం. సో ఆ రెండింటిని మనం ఒకే చార్ట్లో ఇక్కడ గమనించవచ్చు. ట్రేడ్ బ్యాలెన్స్. ఓకేనా. సో ట్రేడ్ బ్యాలెన్స్ అనేది డెఫిసిట్లో ఉంటూ వస్తుంది. బ్లూ కలర్ లైన్ మీరు ఫాలో అవ్వండి. 1992 నుంచి 2018-19 వరకు గత 30 ఏండ్లకి సంబంధించిన గ్రాఫ్ ఇది. సో ఎప్పుడు కూడా మనం డెఫిసిట్లోనే ఉంటూ వస్తున్నాం. సో అది ఒక ట్రెండ్, అంటే ఓవరాల్గా మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. కానీ ట్రెండ్ని గమనిస్తే హఫజాడ్గా ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది, కొన్ని సందర్భాల్లో ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంది. న్యారోయింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ వైడనింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్. ఓవరాల్గా మాత్రం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. ఓకేనా. కరెంట్ అకౌంట్లో గమనిస్తే ఈ 3 సంవత్సరాలు మాత్రమే, 2001 నుంచి 2004 ఆర్థిక సంవత్సరాలకు మాత్రమే మనం సర్ప్లస్లో ఉన్నాం. సో మిగతా అన్ని సందర్భాల్లో గత 30 సంవత్సరాల్లో మనం డెఫిసిట్లోనే ఉంటూ వస్తున్నాం. సో రెడ్ కలర్ లైన్ని ఫాలో అవ్వండి. సో కేవలం ఈ 3 సంవత్సరాల్లో మాత్రమే సర్ప్లస్లో ఉన్నాం, మిగతా అన్ని సంవత్సరాల్లో మనం డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. సో దట్ ఈస్ ద ట్రెండ్ ఇన్ ట్రేడ్ అకౌంట్ అండ్ సర్వీసెస్ అకౌంట్. ట్రేడ్ విషయంలో మనం సర్ప్లస్ డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. కరెంట్ అకౌంట్ విషయంలో కూడా డెఫిసిట్లోనే ఉంటూ వస్తున్నాం. ఓకేనా. సో అయితే విషయం ఏంటి, ఇప్పుడు ఈ టాపిక్ని నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే చాలా సంవత్సరాల తర్వాత కరెంట్ అకౌంట్లోను ట్రేడ్ అకౌంట్లోను మనం సర్ప్లస్ని నమోదు చేసాం. ఓకేనా. సో ఆ సర్ప్లస్ కూడా కేవలం ఒక క్వార్టర్కి నమోదు చేసిందే. ఓకేనా. సో మన గడిచిన క్వార్టర్ ఏదైతే ఉందో జూన్ క్వార్టర్ ఆఫ్
2020-2021. సో 2020-2021 ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మన ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ జూన్ క్వార్టర్లో మనం $790 మిలియన్ సర్ప్లస్ని నమోదు చేసాం. 790 మిలియన్ వర్త్ సర్ప్లస్ని నమోదు చేసాం. దేంట్లో? ట్రేడ్ అకౌంట్లో. సో ట్రేడ్ అకౌంట్లో చివరిసారిగా 2002లో థర్డ్ క్వార్టర్కి సర్ప్లస్ నమోదు చేయడం జరిగింది. ఆ ఒక్క క్వార్టర్కే. ఓకేనా? సో 2002 ఫైనాన్షియల్ ఇయర్లో థర్డ్ క్వార్టర్లో సర్ప్లస్ నమోదైంది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత గడిచిన క్వార్టర్లో మనం సర్ప్లస్ని నమోదు చేసాం. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ హ్యాపెనింగ్. రెండోది కరెంట్ అకౌంట్లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క లాస్ట్ క్వార్టర్ అంటే Q4 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఏదైతే ఉందో అందులో మనం $0.6 బిలియన్ వర్త్ సర్ప్లస్ని నమోదు చేసాం. ఓకేనా? సో అండ్ ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 12 ఇయర్స్. సో చివరిసారిగా మనం కరెంట్ అకౌంట్లో సర్ప్లస్ నమోదు చేసింది Q4 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2007. ఓన్లీ Q4కి మాత్రమే నమోదు చేసాం. ఓవరాల్గా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో డెఫిసిట్లోనే ఉన్నాం మనం. ఓన్లీ Q4లో మాత్రమే సర్ప్లస్ని నమోదు చేయడం జరిగింది. అయితే మనం ఇందాక గ్రాఫ్లో చూసినట్లు 2001 నుంచి 2004 వరకు ఈ 3 సంవత్సరాలు మాత్రం మనం కరెంట్ అకౌంట్లో సర్ప్లస్లో ఉంటూ వచ్చాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ అకౌంట్లో 2018-19తో పోలిస్తే డెఫిసిట్ అనేది తగ్గింది. సో 2018-19లో $57.2 బిలియన్ డెఫిసిట్ ఉంటే అది 2019-20కి వచ్చేసరికి $24.6 బిలియన్ తగ్గింది. సో ఇక్కడ అది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కానీ ట్రేడ్ డెఫిసిట్ని కానీ మనం జీడిపిలో పర్సంటేజ్గా చూపిస్తాము. సో యాజ్ అ పర్సంటేజ్ టు జీడిపి మనం డినోట్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ అది 2.1% ఆఫ్ జీడిపి, ఇక్కడ అది 0.9% ఆఫ్ జీడిపి. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్కి గుర్తుపెట్టుకోండి, ఇది 2018-19, ఇది 2019-20. మనం మాట్లాడుకునేది కేవలం ఒక క్వార్టర్కి మాత్రమే సర్ప్లస్ నమోదైంది. అది కూడా జనవరి టు మార్చ్ క్వార్టర్, Q4 క్వార్టర్కి మాత్రమే సర్ప్లస్ నమోదైంది $0.6 బిలియన్. ఓకేనా? సో ఓవరాల్గా కరెంట్ అకౌంట్ మాత్రం డెఫిసిట్లోనే ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక గ్రాఫ్ని మీరు రైట్ సైడ్ కనుక గమనిస్తే ఇందాక చెప్పుకున్నట్లుగా మన కరెంట్ అకౌంట్లో గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కమ్ విషయంలో డెఫిసిట్లో ఉంటూ వస్తున్నాం. సో ఇక్కడ బ్లూ కలర్లో జీరోకి కింద కనిపించే బార్స్ అన్ని కూడా గూడ్స్ అండ్ ప్రైమరీ ఇన్కమ్ పుట్ టుగెదర్, గూడ్స్ని ప్రైమరీ ఇన్కమ్ని కలిపి చూపించే బార్లు అవి. సో పైన కనిపిస్తున్నాయి సర్ప్లస్లో కనిపిస్తున్న రెడ్ కలర్ అన్ని కూడా సర్వీసెస్ అండ్ సెకండరీ ఇన్కమ్ పుట్ టుగెదర్. సో సర్వీసెస్ని సెకండరీ ఇన్కమ్ని కలిపి చూపించే బార్స్. సో మీరు ఈ లెంత్ని అబ్జర్వ్ చేస్తే సో డెఫిసిట్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు సర్ప్లస్. సర్ప్లస్ అనేది డెఫిసిట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనకి సర్ప్లస్ అనేది ఇట్ ఈజ్ నాట్ బ్యాలెన్సింగ్ అవర్ డెఫిసిట్. సర్వీసెస్లోను సెకండరీ ఇన్కంలో మనకున్న సర్ప్లస్, గూడ్స్లోను ప్రైమరీ ఇన్కంలో మనకున్న డెఫిసిట్ని ఏ రకంగానూ పూడ్చలేకపోతుంది. అందుకని ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రేడ్ సర్ప్లస్ కానీ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ కానీ ఎలా సాధ్యమైంది? ఓకేనా? సో ఈ సర్ప్లస్ అనేది మనకి దీర్ఘకాలం ఉండబోతుందా, లాంగ్ టర్మ్ ఇలాగే ఉండబోతుందా, లేదా వెదర్ ఇట్ ఈస్ మూమెంటరీ, సో కేవలం కొంతకాలం మాత్రమే ఈ సర్ప్లస్ మనకు ఉంటుందా, సో వెదర్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ సర్ప్లస్ ఆర్ నాట్, మనం ఈ సర్ప్లస్ పట్ల మనం హ్యాపీగా ఉండాలా ఉండొద్దా అనేది మనం చూడాల్సిన అంశం. అయితే అది చూసే ముందు ఇక్కడ ఒక విషయం. సో మన ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్న గ్రాఫ్స్ ఇవి. మీరు అబ్జర్వ్ చేస్తే మన టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు? సో మనం వాణిజ్యం చేస్తున్న దేశాల్లో మన టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు? సో ఫస్ట్ USA, తర్వాత చైనా, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, హాంకాంగ్, ఇరాక్, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ స్విట్జర్లాండ్. దీస్ 10 కంట్రీస్ ఆర్ ద టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో అయితే 2017-18 ముందు వరకు చైనా వాజ్ ద టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో చైనా వాజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా టిల్ 2017-18. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం ట్రేడ్ అనేది ఎక్కువ చేసుకున్నాం. సో దేర్ బై ఇట్ హ్యాస్ బికమ్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా.
అయితే ఈ 10 దేశాల్లో కూడా, ఈ టాప్ 10 కంట్రీస్లో కూడా మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది కేవలం 2 దేశాలతోనే, యుఎస్ఏ అండ్ యుఏఈ. మిగతా 8 దేశాలతో మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంటూ వస్తుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ విషయంలో మనం ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న దాంతో పోలిస్తే ఇంపోర్ట్ చేసుకుంటున్నదే ఎక్కువ, అందుకనే ట్రేడ్ డెఫిసిట్ని కలిగి ఉన్నాం. ఓకేనా. సో యుఎస్ఏ యుఏఈ మాత్రం మనకి సర్ప్లస్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 మ్యాప్స్ లేదా ఈ 2 చార్ట్స్ వచ్చేసి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇంపోర్ట్ బాస్కెట్. ఓకేనా, ఇంపోర్ట్ బాస్కెట్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి ఎక్స్పోర్ట్ బాస్కెట్. ఓకేనా. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలో ఏవేవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకందరికీ తెలుసు క్రూడ్ పెట్రోలియం, సో ముడి చెమురు. రెండోది గోల్డ్, ఆ తర్వాత రిఫైన్డ్ ప్రోడక్ట్స్, సో రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆ తర్వాత కోల్, ఆ తర్వాత పెరల్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇలా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి వివరాలు ఇవి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న ఏంటి అంటే, మనం దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఏంటి అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ లేదా రిఫైనరీ ప్రోడక్ట్స్ అంటాం. ఆ తర్వాత పెరల్స్, ప్రెషియస్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్. తర్వాత డ్రగ్స్ ఫార్ములేషన్స్. సో తెలుసు మనం ఇండియా ఈజ్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. సో మన దేశం నుంచి జెనరిక్ డ్రగ్స్ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత గోల్డ్ అండ్ అదర్ ప్రెషియస్ మెటల్ జ్యువెలరీ, ఆ తర్వాత ఐరన్ అండ్ స్టీల్. ఓకేనా. సో ఇది మన ఎక్స్పోర్ట్ బాస్కెట్. సో మీరు ఇక్కడ గనక గమనిస్తే మన ఇంపోర్ట్ బాస్కెట్లో ఎక్కువగా ఉన్నది లేదా ఎక్కువ వాల్యూ ఉన్నవి ఏంటి అంటే పెట్రోలియం, గోల్డ్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సో ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఈ మూడింటి యొక్క ఇంపోర్ట్ అనేది తగ్గిపోయింది. సో ఇంపోర్ట్స్ ఆఫ్ పెట్రోలియం, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ హ్యాస్ డిక్లైన్డ్. ఓకేనా. సో ఎట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ కూడా డిక్లైన్ అయ్యాయి. కాకపోతే డిక్లైన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ టు డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్. సో మన ఇంపోర్ట్స్తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్లో వచ్చిన డిక్లైన్ అనేది తక్కువ. ఓకేనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ అనేవి 12.4%కి పడిపోతే ఇంపోర్ట్స్ అనేవి 47.6%కి పడిపోయాయి. దాదాపు 4 రెట్లు ఎక్కువగా పడిపోయాయి. సో 4 రెట్లు ఎక్కువగా తగ్గిపోయాయి మన ఇంపోర్ట్స్. సో నెట్ రిజల్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువయ్యాయి. ఓకేనా. సో ఇంపోర్ట్స్ పడిపోవడంతో పాటు ఈ కేవలం పెట్రోలియం ప్రోడక్ట్స్, గోల్డే కాకుండా మిగతా అంశాల్లో కూడా ఇంపోర్ట్స్ పడిపోయాయి. ఎందుకు అంటే గత కొద్ది కాలంగా భారత ఎకానమీలో లేదా ఇండియన్ ఎకానమీలో స్లో డౌన్ని మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ స్లో డౌన్ ఫర్ ద పాస్ట్ 2 years. గత 2 ఏళ్లుగా లేదా అంతకంటే ముందు నుంచి భారత ఎకానమీలో స్లో డౌన్ మనం గమనిస్తూ వస్తున్నాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపి గ్రోత్ రేట్ అనేది కనిష్టంగా 4.2%కి తగ్గిపోయింది. లాస్ట్ 11 ఏళ్లలో అత్యంత తక్కువ జీడిపి గ్రోత్ రేట్ని మనం నమోదు చేసాం. ఆ కారణంగా డొమెస్టిక్ డిమాండ్ అనేది, ఇంపోర్ట్కి అవసరమైన డిమాండ్ అనేది పడిపోతూ వచ్చింది. సో అందుచేత ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఎట్ ద సేమ్ టైం మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. కాకపోతే ఇంపోర్ట్స్ తగ్గిపోయినంత స్థాయిలో మాత్రం ఎక్స్పోర్ట్స్ తగ్గిపోలేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కనిష్ట స్థాయికి తగ్గిపోయాయి. ఈ గ్రాఫ్ని మీరు గమనించండి రైట్ సైడ్. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇది మార్చ్ క్వార్టర్. సో మార్చ్ క్వార్టర్ అంటే మనకి తెలుసు. సో కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ అనేవి డిస్రప్ట్ అయిపోయాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. ఆ కారణంగా సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ హ్యావ్ టచ్డ్ దేర్ బాటమ్. సో అవన్నీ కూడా బాటమ్ డౌన్ అయిపోయాయి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. మన ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కానీ ఇంపోర్ట్స్ మాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే ఇంపోర్ట్స్కి సంబంధించిన డిమాండ్ అనేది ఇంకా రివైవ్ అవ్వలేదు. మన ఆర్థిక వ్యవస్థలో ముందు నుంచి స్లో డౌన్ ఉంది. అందుచేత ఇంపోర్ట్స్ అనేవి ఇంకా రివైవ్ కాలేదు. ఎక్స్పోర్ట్స్ మాత్రం కొంత మేరకు కోలుకోగలిగాయి. అందుచేత ఓవరాల్గా నెట్ రిజల్ట్ ఏంటి అంటే మన ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అది సర్ప్లస్లోకి వచ్చింది. $790 million వర్త్ ట్రేడ్ సర్ప్లస్ని మనం నమోదు చేయగలిగాం. చివరిసారిగా 2002లో Q3కి మనం సర్ప్లస్ని చూపించాం, ట్రేడ్ సర్ప్లస్. సో దాదాపు 18 ఏళ్ల తర్వాత, నియర్లీ ఆఫ్టర్ 2 decades we became నెట్ ఎక్స్పోర్టర్. ఓకేనా. సో నెట్ ఎక్స్పోర్టర్. సర్వీసెస్ విషయంలో మనం నెట్ ఎక్స్పోర్టరే. సర్వీసెస్ విషయంలో మనకు సర్ప్లస్ ఉంది. సో ఆ విషయంలో మనం నెట్ ఎక్స్పోర్టరే. కాకపోతే గూడ్స్ విషయంలో మాత్రం మనం నెట్ ఇంపోర్టర్. సో గూడ్స్ విషయంలో మాత్రం మనం డెఫిసిట్ని చూస్తూ వస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి చూసినా సరే మనం నెట్ ఎక్స్పోర్టర్గా ఉన్నాము.
ఓకేనా, కేవలం లాస్ట్ క్వార్టర్కి మాత్రమే సంబంధించి. సో బట్ భవిష్యత్తులో ఈ కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి. సో డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇంపోర్ట్స్ పెరుగుతాయి. అన్లెస్ వి ఇంప్రూవ్ అవర్ ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్ని గణనీయంగా పెంచుకోగలిగితే తప్ప మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న ట్రేడ్ సర్ప్లస్ అనేది ఎక్కువ కాలం ఉండబోదు. ఓకేనా, ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఎక్కువ కాలం ఉండాలి అంటే మనం ఇప్పటికిప్పుడు మన ఎక్స్పోర్ట్స్ని కాంపిటేటివ్గా మార్చాలి, ఎక్స్పోర్ట్స్ని వేగంగా పెంచుకోగలగాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ షార్ట్ టర్మ్ ఫినామినా. సో ఇది కేవలం ఈ క్వార్టర్కి నెక్స్ట్ క్వార్టర్కి మాత్రమే ఉండబోతోంది. ఆ తర్వాత సప్లై చైన్ అనేది మళ్ళీ తిరిగి ఇంటాక్ట్గా మారిన తర్వాత, ఇంపోర్ట్కి సంబంధించిన డిమాండ్ మళ్ళీ పెరిగిన తర్వాత, ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక మనకు పెరిగితే మళ్ళీ ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది డెఫిసిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అదే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. ముఖ్యంగా ఈ బోల్డ్లో రాసిన పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇండియా హ్యాస్ బికమ్ నెట్ ఎక్స్పోర్టర్. ఓకేనా, సో చివరిసారిగా 2002 జనవరి క్వార్టర్లో మనం సర్ప్లస్ నమోదు చేసాం, మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ సర్ప్లస్ నమోదు చేసాం. ఇకపోతే ఈ ట్రేడ్ సర్ప్లస్ కారణంగా మన కరెంట్ అకౌంట్లో కూడా సర్ప్లస్ నమోదు చేయబోతున్నాం. సో కరెంట్ అకౌంట్లో కూడా ఇది సర్ప్లస్గా మారబోతోంది. ఎందుకు అంటే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఎక్కువ డెఫిసిట్ దేని కారణంగా వస్తుంది అయ్యా అంటే గూడ్స్లో ఉన్న డెఫిసిట్ కారణంగా. అలాంటిది గూడ్స్ విషయంలోనే మనం సర్ప్లస్ నమోదు చేసాం. అందుకని చెప్పేసి కరెంట్ అకౌంట్లో కూడా ఓవరాల్గా సర్ప్లస్ ఉండనుంది. ఓకేనా, సో డిక్రీజ్ ఆర్ నారోయింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ఇన్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఓకేనా, సో దీంతో పాటు ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ ఏంటి మరి? సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ కూడా ఈ ఏడాదికి ఇంప్రూవ్ కానుంది. ఎందుకు అంటే కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్గా ఉండబోతుంది ఈ ఏడాది మొత్తం. ఓకేనా, సో అది కన్ఫర్మ్. ఇంకొక వైపు క్యాపిటల్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్లో కూడా మనం సర్ప్లస్గా ఉండబోతున్నాం. అంటే మన దేశంలోకి పెట్టుబడులు లేదా మన దేశంలోకి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేవి రానున్నవి. మీరు గమనిస్తే గత 2-3 నెలలుగా జియోలోకి ఎఫ్డిఐల రూపంలో చాలా ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి విదేశాల నుంచి. సో జియో కంపెనీలోకి, రిలయన్స్ జియోలోకి వేరే దేశాల నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో పెట్టుబడులు అనేవి చాలా విరివిగా వస్తూ ఉన్నాయి. ఓకేనా, సో మీరు చూస్తే ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టింది, అండ్ నౌ గూగుల్ కూడా ఇప్పుడు పెట్టుబడులు పెట్టబోతుంది. అంతేకాకుండా చాలా చైనీస్ కంపెనీస్, చాలా అమెరికన్ కంపెనీస్ లేదా విదేశీ కంపెనీస్ మన రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అంతేకాకుండా ఎఫ్ఐఐల రూపంలో చైనాకు వెళ్లాల్సిన ఇన్వెస్ట్మెంట్లన్నీ భారత్ లాంటి కంట్రీస్కి రాబోతున్నాయి. సో ఆ విషయంలో క్యాపిటల్ అకౌంట్లో కూడా మనం సర్ప్లస్ను చూపించబోతున్నాం. సో క్యాపిటల్ అకౌంట్ని, కరెంట్ అకౌంట్ని రెండు కలిపి చూస్తే రెండింట్లోనూ సర్ప్లస్ ఉండబోతోంది. సో ఆ కారణంగా ఓవరాల్గా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్లో కూడా మనం ఈ ఏడాది సర్ప్లస్లో ఉండబోతున్నాం. సో బయట దేశాల నుంచి మనకి అమౌంట్ వస్తుంది, బయట దేశాల నుంచి డబ్బులు మన దేశానికి వస్తున్నాయి. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మన దేశంలోకి వస్తుంది. ఓవరాల్గా మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మరింత బలపడబోతున్నాయి. ఇప్పటికే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $500 బిలియన్ మార్క్ని దాటేశాయి. ఓకే, సో లాస్ట్ వీక్ $513 బిలియన్ దగ్గర ఉన్నాయి. సో లాస్ట్ వీక్ $513 బిలియన్ దగ్గర ఉన్నాయి. $513 బిలియన్ అంటే దాదాపు ఒక ఏడాది ఇంపోర్ట్స్కి సరిపోయేంత అమౌంట్. సో ఒక ఏడాది ఇంపోర్ట్ కవర్ని మనం ఇప్పటికే సంపాదించేసుకున్నాం. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత బలపడితే మన ఎక్స్టర్నల్ సెక్టార్ స్టెబిలిటీ అంత మెరుగుపడుతుంది. ఓకేనా, సో మన ఎకనామిక్ సిస్టమ్కి సంబంధించిన లేదా మన ఇండియన్ ఎకానమీ అంతగా బలపడుతుంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బలపడితే. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆ కారణంగా మనకి ఎక్స్టర్నల్ సెక్టార్ స్టెబిలిటీ వస్తుంది. సో ఇది ట్రేడ్ అకౌంట్ సర్ప్లస్, అదేవిధంగా కరెంట్ అకౌంట్ సర్ప్లస్కి సంబంధించిన వివరాలు. సో కరెంట్ అకౌంట్ సర్ప్లస్లో మనం గమనిస్తే ఈ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇట్ ఇండికేట్స్ ద గ్యాప్
ఇన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో డొమెస్టిక్ సేవింగ్స్కి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్కి మధ్య ఉన్న గ్యాప్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ కింద ఇచ్చిన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు దట్, మనం దాంట్లో కనుక వెళ్తే ఇట్ విల్ గో ఇన్ టు అనదర్ 30 minutes. సో అందుకని చెప్పేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ హియర్. సో బట్ రిమెంబర్ దీస్ 2 points. ఓకే, కరెంట్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గ్యాప్ బిట్వీన్ గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా. సో ఆ రకంగా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్యాప్. ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు కరెంట్ అకౌంట్లో చివరిసారిగా 2001-2004 ఫైనాన్షియల్ ఇయర్స్ మధ్య సర్ప్లస్లో ఉన్న అండ్ ఒక క్వార్టర్కి 2007 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక క్వార్టర్కి మాత్రం సర్ప్లస్లో ఉన్నాం. బట్ ఆ ఇయర్కి మాత్రం డెఫిసిట్లోనే ఉన్నాం. సో 12 ఏళ్ల తర్వాత మనం తిరిగి మళ్ళీ సర్ప్లస్లోకి వచ్చాం కరెంట్ అకౌంట్లో. ఓకేనా. అండ్ ఈ ఇయర్ మొత్తం మనం సర్ప్లస్లోనే ఉండబోతున్నాం. ఓకేనా. 2021 ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోనే ఉండబోతున్నాం. అండ్ ఇంకోవైపు క్యాపిటల్ అకౌంట్ కూడా మనకి ఇంప్రూవ్ కానుంది. ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్లో మనం సర్ప్లస్లో ఉండనున్నాం. అండ్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఇంకొక పాయింట్, మనం ఇక్కడ కరెంట్ అకౌంట్కి సంబంధించి నెట్ రెమిటెన్సెస్, దీన్నే ప్రైవేట్ రెమిటెన్సెస్ అని కూడా అంటామని చెప్పేసి అనుకున్నాం. సో వేరే దేశాల్లో ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఉన్న బంధువులకి కుటుంబ సభ్యులకు పంపించే యూనిలాటరల్ ట్రాన్స్ఫర్స్నే మనం రెమిటెన్సెస్ అంటాం. అదేవిధంగా మన దేశం నుంచి కూడా బయటికి రెమిటెన్సెస్ రూపంలో వెళ్తుంది. ఈ రెండింటి మధ్య తేడానే నెట్ రెమిటెన్సెస్ అంటాం. నెట్ రెమిటెన్సెస్ విషయంలో మనం ఎప్పుడు సర్ప్లస్లోనే ఉంటున్నాం. సో నెట్ రెమిటెన్సెస్ పరంగా మనం సర్ప్లస్లోనే ఉంటూ వస్తున్నాం. ఓకేనా. సో మన మైగ్రేషన్ రిపోర్ట్ 2019 ప్రకారం ఇండియన్ డయాస్పోరా స్ట్రెంత్ వచ్చేసి 17.5 మిలియన్ లేదా 1.75 crores. సో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, వలస వెళ్ళిన భారతీయుల సంఖ్య 1.75 millions. ఓకేనా. సో ఆ విషయంలో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. సో ఇండియా ఈజ్ ద లీడింగ్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఇన్ ద ఇయర్ 2019. ఓకేనా. సో యుఎన్ డేసా, సో ఐక్యరాజ్య సమితిలోని డేసా అనే ఒక ఆఫీస్, DESA అనే ఆఫీస్ రిలీజ్ చేసిన మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ 2019లో ప్రతి ఏడాది వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ అండ్ రెమిటెన్సెస్ పేరుతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. అలా 2019లో చివరిసారిగా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2018 సంవత్సరానికి ఇండియా రిమైన్ ద టాప్ రెమిటెన్స్ రిసీవర్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సెస్ పరంగా ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. ఓకేనా. ఓవరాల్గా $85 బిలియన్ వర్త్ రెమిటెన్సెస్ వచ్చాయి. కానీ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తుంది మాత్రం నెట్ రెమిటెన్సెస్. సో నెట్ రెమిటెన్సెస్ అంటే మన దేశానికి వచ్చే రెమిటెన్సెస్లో నుంచి మన దేశం నుంచి వెళ్ళిపోయే రెమిటెన్సెస్ని తీసేస్తే. సో అందుకని ఈ ఫిగర్ మనకి 70 దగ్గర కనిపిస్తోంది. ఓకేనా. సో ఓవరాల్గా మనకు వచ్చిన రెమిటెన్సెస్ మాత్రం అబౌట్ $85 బిలియన్. సో ఫర్ ద ఇయర్ 2019 ఆర్ 2018. ఓకేనా. సో అది రెమిటెన్సెస్కి సంబంధించి లేదా సెకండరీ ఇన్కమ్, ప్రైమరీ ఇన్కమ్, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఓవరాల్గా ట్రేడ్కి సంబంధించి, కరెంట్ అకౌంట్కి సంబంధించిన వివరాలు. సో ఈ ట్రెండ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డెఫిసిట్లో ఏ ఉన్నాయి, సర్ప్లస్లో ఏ ఉన్నాయి, ఇప్పుడున్న సర్ప్లస్ దేని కారణంగా వచ్చింది, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ టర్మ్ ఫినామినా ఆర్ షార్ట్ లివ్డ్ మూమెంట్. సో దీని పట్ల మనం హ్యాపీగా ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఓవరాల్గా మన ఎకానమీలో ఉన్న ల్యాక్ ఆఫ్ డిమాండ్ కారణంగా, మన ఎకానమీలో ఉన్న స్లోడౌన్ కారణంగా, మన ఇంపోర్ట్స్ పడిపోవడం కారణంగా వచ్చిన సర్ప్లసే కానీ మనం ఎక్స్పోర్ట్ చేసినందువల్ల వచ్చిన సర్ప్లస్ కాదు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆ షార్ట్ టర్మ్ ఫినామినా. ఈ COVID-19 ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ సప్లై చైన్స్ అనేవి తిరిగి రీఆర్గనైజ్ అవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అయితే మళ్ళీ మన ఇంపోర్ట్స్ అనేవి యాజ్ యూజువల్గా అంతే స్థాయికి వస్తాయి. సో మన ఎక్స్పోర్ట్స్ కనుక గ్రాడ్యువల్గా ఫినామినల్గా పెరగకపోతే మళ్ళీ మనం డెఫిసిట్నే చూడబోతున్నాము. ఓకేనా. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. థ్యాంక్ యూ.